స్లీపర్ సెల్ టెర్రర్ గ్రూప్స్ అంటారు వాటిని. ఈ స్లీపర్ సెల్ టెర్రర్ గ్రూప్స్ని మేము చేస్తామని చెప్పి వాళ్ళు చాలా మంది మాట్లాడారు అనమాట. అట్లాగే ముందు నుంచి కూడా అమెరికాలో ఏంటంటే యాంటీ ఇస్లాం ట్రెండ్ అనేది అమెరికాలో ముందు నుంచి కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ట్రంప్ ముఖ్యంగా 2017లో ఇస్లాం హేట్ని ఆయన పెంచి పోషించాడని చెప్తారు. దాదాపు 7 కంట్రీస్ నుంచి ఇస్లాం కంట్రీస్ నుంచి ఎవరు రాకూడదని లాస్ట్ టర్మ్ లోనే ఆయన బ్యాన్ విధించాడు. సో ట్రంప్ ముందు నుంచి కూడా ముస్లింలకు వ్యతిరేకి అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఓఐసి అంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని, దాంట్లో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించారు. పాకిస్తాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఖతర్ కావచ్చు, వీళ్ళందరూ అమెరికాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా అమెరికా దాడిని ఖండించారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ముస్లిం దేశాల్లో ఒక అభద్రతా భావం అనేది వచ్చింది. వాళ్ళకి ఇరాన్ ఉండడం వల్ల అమెరికాతో కొంత బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది. మనకి జిజక్ అనే ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, భగత్ సింగ్ ఉండడం వల్లే గాంధీ బ్రిటిష్ వాళ్ళతో కొంత స్ట్రాంగ్ గా కొంత బార్గెనింగ్ చేయగలిగాడని. అంటే మీరు నాతో డీల్ చేయకపోతే మీరు భగత్ సింగ్ బ్యాచ్ తో డీల్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక రకంగా బెదిరించాడు బ్రిటిష్ వాళ్ళని. అంటే వైలెన్స్ ని గాంధీ కూడా ఉపయోగించుకున్నాడు ఇండైరెక్ట్ గా అని స్లవై జిజక్ ఆయన ఒక థియరీ చేశాడు. అది వాస్తవం కూడా. ఎందుకంటే చాలా సార్లు మీరు నా మావోయిస్టుల తరఫున నిలబడే పౌర హక్కుల సంఘాల మేధావులకి ఎందుకు వెయిట్ వస్తుందంటే, మీరు మాతో డీల్ చేయకపోతే మీరు మావోయిస్టులతో డీల్ చేయాలి అని ప్రభుత్వాన్ని ఒక రకంగా వాళ్ళు బెదిరించడం అనేది జరుగుతుంటుంది. ప్రజా సంఘాలు గద్దర్ లాంటి వాళ్ళకి ఎందుకంటే ఇంపార్టెన్స్ వచ్చింది ఆ కాలంలో అంటే, ఖచ్చితంగా గద్దర్తో మాట్లాడుకుంటే బెటర్ కదా, లేకపోతే మావోయిస్టులతో ఇబ్బంది అవుతుంది అని చాలా మంది గద్దర్తో కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పట్టాలరావు లాంటి వాళ్ళు గద్దర్ను ఉపయోగించుకొని అప్పట్లో పీపుల్స్ వార్తో రాజీలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉంది. ముస్లిం దేశాలకన్నిటికీ ఇరాన్ లాంటిది ఒక స్ట్రాంగ్ అక్కడ మిడిల్ ఈస్ట్ లో లేకపోతే, రేపొద్దున ఇరాన్ అయింది, రేపు టర్కీ అవుతుంది. టర్కీ మీద కూడా ఇదే పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇరాక్, లిబియా, లెబనాను, మొన్న యెమెన్, వీటన్నిటి పరిస్థితి ఏంటి, వాళ్ళ తొక్కేశారు వాటన్నిటిని. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక ఫోర్సు ఇరాన్ కూడా తొక్కేస్తే ఏమవుతుంది, మొత్తం అక్కడ వెస్ట్ ఏషియా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, అన్ని దేశాలు కూడా భయంతో బతకాల్సిన పరిస్థితి, లొంగిపోయి ఇజ్రాయెల్కి, అమెరికాకి లొంగిపోయి బతకాల్సిన పరిస్థితి. సో అందుకని కూడా వాళ్ళందరూ కూడా రహస్యంగా ఇరాన్ సపోర్ట్ చేస్తారంటున్నారు. ముఖ్యంగా ఐసిస్ కే అంటారు, ఒక గ్రూప్ ఉంది. మామూలుగా ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. దీనికి మళ్ళీ ఒక అనుబంధ గ్రూపులు చాలా ఉన్నాయి. అలాగా ఖొరసాన్ గ్రూప్ అని ఉంది. ఖొరసాన్ అంటే ఇరాన్ ప్లాట్యూకి ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్న ఖొరసాన్ అనే ప్రాంతం నుంచి ఏర్పడిన గ్రూప్ అనమాట. అది వెస్ట్ అండ్ సెంట్రల్ ఏషియాలో పనిచేస్తుంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను ఈ ఏరియాలో పనిచేసే గ్రూప్ ని ఐసిస్ కే అంటారు. మొన్న అసిమ్ మునీర్తో లంచ్ మీటింగ్ లో కూడా ఈ చర్చ వచ్చిందని చెప్తున్నారు. ఎవరు, ట్రంప్ కి అసిమ్ మునీర్కి మధ్య ఈ ఐసిస్ కే అనే దాన్ని మనం ఎలా తొదముట్టించాలి అనేది వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చ. ఎందుకంటే ఐసిస్ కే అనేది పాకిస్తాన్ లో కూడా అనేక మందిని చంపుతుంది అనమాట. సో ఇదేంటంటే ఒక సలాఫీ జిహాదిస్ట్ గ్రూప్ అంటారు. ఇది సున్నీ ముస్లిం గ్రూప్. ఇది ఎక్కువగా షియాల్ని, తర్వాత క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తుంటది. నిన్న జరిగిన సిరియాలో డమస్కస్ లో జరిగిన చర్చ్ మీద అటాక్ కూడా ఈ ఐసిస్ గ్రూపే చేసిందనమాట. ఈ ఐసిస్ కే గ్రూప్ అనేది ఇప్పుడు ఇరాన్కి కొన్నిసార్లు ఇరాన్తో మద్దతులో ఉంటుంది, కొన్నిసార్లు వ్యతిరేకత ఉంటుంది. ఆ గ్రూప్ లో కూడా కొంతమంది ఇరాన్కి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ట్రంప్ అంటే పడదు. సో ట్రంప్ని చంపడానికి ఈ గ్రూపు ఇప్పుడు బయలుదేరబోతుందని చెప్తున్నారు. కానీ ట్రంప్ని చంపడం అంత సులభమైతే కాదు. ఎందుకంటే వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్కి మామూలుగా భద్రత అంత ఈజీగా ఉండదు. ఆల్రెడీ ట్రంప్ని అటాక్ చేశారు గతంలో, కాకపోతే వాళ్ళు ముస్లిమ్స్ కాదు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ని అటాక్ చేయగలరా వీళ్ళు అనేది పెద్ద ప్రశ్నే. కానీ చెప్పలేం. మన గతంలో కెనడీ లాంటి వాళ్ళని చంపారు, అమెరికన్ ప్రెసిడెంట్ని. అబ్రహం లింకన్ చంపారు, కెనడీ లాంటి వాళ్ళని, జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ చంపారు. సో మన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని చంపారు,
చాలా సార్లు చాలా చోట్ల ప్రెసిడెంట్‌ని లేపేసిన సంఘటనలున్నాయి. సో, ఇప్పుడు వీళ్ళనుకుంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ యేసుకొని 4 ఏళ్ల లోపల ట్రంప్‌ని లేపేయాలని గాని అనుకుంటే, అది మరీ అసాధ్యమైతే కాదు. కష్టం కావచ్చేమో గానీ, సో, ఆ యాంగిల్‌లో వీళ్ళు ప్లాన్ జేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.